నాగేశ్వరరావు పర్సూరు నుంచి. నాగేశ్వరరావు చెప్పండి, ఒకప్పుడు చెన్నారెడ్డి వీళ్ళందరూ కూడా ఢిల్లీలో వెయిట్ చేస్తే ఇంత అవమానమా, ఆంధ్రులకి ఇంత అవమానమా అని ఈనాడు అప్పట్లో ప్రయత్నం ప్రచారం చేసేది. ఆ బేసిస్ మీదే తెలుగుదేశం కూడా ఆవిర్భవించింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రోజుల తరబడి కూర్చుని ఏదో 5 నిమిషాల్లో పొత్తు అయిపోయిందని ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇస్తున్నాయి. మరి ఇది ఆ తెలుగు వారికి కాకపోయినా తెలుగుదేశం జనసేనల కార్యకర్తల అభిమానుల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టినట్లా కాదా? కేసుల కోసమే వెళ్ళారన్న విమర్శల్ని ఆయన ఎదుర్కొంటున్నట్లా కాదా? గురు శిష్యుల రహస్య భేటీ ఒకవైపు కాంగ్రెస్తో ఇంకోవైపు బీజేపీతో రెండుతోటి కథ నడపడం ద్వారా బీజేపీ వాళ్ళ గాలి తీసేసినట్లా కాదా? నాగేశ్వరరావు పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఆత్మగౌరవ నినాదంతో అండి. అవును. అప్పుడు కేంద్రంలో కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. అవును. రాష్ట్ర నాయకులు వాళ్ళ పనుల మీద కేంద్రం దగ్గరికి వెళ్తే తాకట్టు అని చెప్పి ఆత్మగౌరవం దెబ్బతీశాడని ప్రచారం చేసి ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. అవును. ఇప్పుడు చంద్రబాబు చేసేది ఏంటంటే బీజేపీ పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. 3 రోజుల నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షా ఇంటి ముందు కాపలా డాష్ పనిచేస్తున్నారండి. నేను ఆ మాట అనలేను, వద్దు, అభ్యంతరకర పదాలు వాడద్దు, అందుకేనండి డాష్ అని వాడాను. ఓకే, ఏం మరి నాకు అర్థం కాలేదు. రైట్, ఓకే, నో ప్రాబ్లం. అర్థం చేసుకోలేదు. కాపలా డాష్ లా పనిచేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. రైట్, ఓకే. కేపీ రెడ్డి గారు అనంతపూర్ నుంచి. కేపీ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఇది ఒక చెన్నారెడ్డి గారు వాళ్ళు సొంత పార్టీ నేత ఇందిరాగాంధీని కలవటానికి వెళ్ళినప్పుడు వెయిట్ చేస్తేనే ఆంధ్రుల ఆత్మగౌరవం పోయిందని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున వేరే పార్టీ, ఇప్పుడే మిత్రుడు అన్నట్టు వేరే పార్టీ బీజేపీ వాళ్ళ ప్రాపకం కోసం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఆత్మగౌరవాన్ని వదులుకుని తెలుగుదేశం పరువు ఆత్మగౌరవం, జనసేన పరువు ఆత్మగౌరవాన్ని యమునా నదిలో కలిపేసినట్లేనా కాదా? అంతే సార్. అంతేనా? అంతే సార్. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఒకప్పుడు మాకు 2 పార్లమెంట్ సీట్లే ఉన్నాయి, మేము సొంతంగా ఎదుగుతామని ఎంతో గాంభీర్యాలు పెట్టుకుంటూ వచ్చినారు సార్. అలాంటప్పుడు ఆంధ్రాలో ఎదగలేరా వాళ్ళు పార్టీకి? ఏందో మరి వాళ్ళు ఏదో కాదు. విచిత్రం ఏంటంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ అయితే వాళ్ళేదో ఈనాడు చంద్రబాబు వాళ్ళు ఏదో ముష్టి వేస్తుంటే వీళ్ళేదో ఆ ముష్టి కోసం ఎదురు చూస్తున్నట్లుగా రాస్తున్నారు. అయినా వీళ్ళేం ఫీల్ కావట్లా. మరి అయితే అక్కడ మాత్రం అల్లాడిస్తున్నారు చంద్రబాబు నిన్ను, పవన్ కళ్యాణ్ని అల్లాడిస్తున్నారు. సాంబశివరావు గుంటూరు నుంచి ఒకరి లైన్లో ఉన్నారు. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఇది ఎవరు సిగ్గుపడుతున్నారు, ఎవరు సిగ్గుపడటం లేదు, ఎవరు ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మూసీ నదిలో కలుపుకుంటున్నారు? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అక్కడున్న పెద్దలకి సాక్షాత్కారంగా నమస్కారం, మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఆత్మగౌరవం అనేది బీజేపీ వాళ్ళకే పోయిందండి. ఎందుకంటే ఒక్క విషయం అండి, ఆత్మగౌరవం బీజేపీ వాళ్ళకి ఎందుకు పోయిందంటే రాష్ట్రం కోసం 2014-19 మధ్య కలిసి ఉన్నారు. కలిసిన తర్వాత దేశంలో ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు ఎంత మాట అనలేదు. అలాంటి కరుడు కట్టిన మమతా బెనర్జీ అపోజిషన్ వల్లే మోడీ గారిని వ్యక్తిగతంగా తిట్టారు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఆ రకంగా తిట్టి చంద్రశేఖరరావు గారు తప్పు చేశారేమో, తప్పును సరిదిద్దుకున్నారు, రాష్ట్రం కోసం ఉన్నారు. రాష్ట్రం ఇప్పుడు బాగానే ఉందండి. రాష్ట్రం పాడైపోయిందంటే ప్రత్యేక హోదా దాని గురించి మీరు మాట్లాడారు. అంటే జనసేన ఇంకా మాకు పొత్తులోనే ఉందని ఆత్మగౌరవం బాగొస్తున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళు అక్కడ విడాకులు ఇచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని సుఖంగా సంసారం చేసి సీట్లు కేటాయించుకొని సంబంధం లేకుండా బీజేపీ నుంచి లేచి వెళ్ళిపోయి అక్కడ కాపురం చేస్తున్నాడు ఆయన. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నాయకులు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ మాకు పొత్తులో ఉన్నాడు, మాకు. ఓకే. హనుమంతరావు గారు ఒంగోలు నుంచి. హనుమంతరావు నమస్కారం, చెప్పండి, మీరేమంటారు? నమస్తే సార్. నమస్తే. ఏమంటారు? ఇది అసలు ఇంత జనం ఏమనుకుంటున్నారంటే వాళ్ళ అవసరాల కోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు వీళ్ళు జనసేన వాళ్ళు టీడీపీకి అయ్యారు, టీడీపీ వాళ్ళు జనసేనకి అయ్యారు. ఓకే, వాళ్ళిద్దరూ కలిసి ఢిల్లీలో ఆ 2 పార్టీలు పరువు తీసేస్తున్నారు కదా, అట్లా ఎదురు కూర్చుని అట్లా బిక్కుమంట కూర్చుని వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళ అవసరం గడుపుకోవటమే వాళ్ళు ఏదైనా చేస్తారు. అంతేనా? రైట్. వర్మ గారు విశాఖపట్నం. వర్మ గారు నమస్కారం, చెప్పండి. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా సాంబశివరావు గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన
వికాస్ భారత్ కావాలి, వీళ్ళందరినీ కలుపుకోవాలని చూస్తున్నారు. కానీ వీళ్ళు కలిపితే వినాశక భారత్ అవుతుందన్న మటుకి నేను చెప్పదలుచుకున్నాను. వికసిత భారత్ కాదు, వినాశ భారత్ అవుద్దా? అవుతుందండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మోడీ గారిని అంత గౌరవంగా మనం అంతా దేశ ప్రధాని సార్ ఆయన, మనం ఎంత గౌరవంగా చూడాలి. అలాంటి వ్యక్తిని ఇలా మాట్లాడిన తర్వాత అసలు చాలా దారుణం సార్. ఇలాంటి వాళ్ళే ఫీల్ కాకపోతే మనం ఏం చేయాలి? అసలు సార్ ఎందుకు క్షమించినారు వీళ్ళందరూ అన్న అర్థం కావట్లేదండి పరిస్థితి. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే మిత్రమా, సాంబశివరావు వీళ్ళంతా కాస్త ఫెయిర్గా ఉండే పాలిటీషియన్స్, కానీ ఈయన కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళినా కూడా ఈయన కొంచెం పద్ధతిగా ఉండే మనిషి. కానీ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళంతా వెళ్ళారు కదా బీజేపీలోకి, వాళ్ళు ఎక్కువ మేనేజ్ చేస్తున్నారు ఆయా ఆఫీసుల్ని. పేర్లు చెప్పడం బాగుండదు, మళ్ళీ సాంబశివరావు ఇంకో రకంగా అనుకుంటారు. వాళ్ళే ఎక్కువగా రకరకాల ప్రలోభాలకు పెట్టి కూడా బీజేపీ వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారని ఒక టాక్ కూడా ఉంది. వీళ్ళ రాతలకు ఎక్కడ విలువ లేదనేటువంటిది ఇంకొక విషయం మీద మాట్లాడాలి. పత్రికలు చదివి మంత్రి గారు మీకు శుభవార్త ఏం లేదు. మంత్రి గారు ఒక చిన్న సంక్షిప్తంగా కామెంట్ చేయండి. టైమ్స్ నౌ తాజా సర్వేలో 21 నుంచి 23 లోక్సభ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తాయని తాజా సర్వే చెబుతోంది. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీని కూడా కలుపుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికి కూడా వైసీపీ ఆ స్థాయిలో ఎట్లా స్థానాలు సంపాదించుకోబోతోంది? సంక్షిప్తంగా చెప్పండి శ్రీనివాసరావు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని నమ్మారు, దైవాన్ని నమ్మారు, జనంలో ఉన్నటువంటి దైవ స్వరూపాలను నమ్మారు. ఆయన అధికారం ఇస్తే ఆ జనానికి ఏ విధంగా సర్వీస్ చేశారో నమ్మారు. అందుకే ఈ సర్వేలన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళు ఎన్ని రకాల అసత్యాలు ప్రచారం చేసినా సర్వేలు జనం ఒకటే కదా, జనం చెప్పిందే కదా సర్వే అవుతుంది. ఇక్కడ ప్రజల పట్ల ఇంత అంకిత భావంతో ప్రజలకిచ్చిన మాటను పోషించుకునేటువంటి ఒక నాయకుడు దొరికాడనేటువంటి ఒక విశ్వాసంతో ప్రజలున్నారు. ప్రజలకు రాజకీయ నాయకుల పట్ల రోత పుట్టింది చంద్రబాబు నాయుడు పాలన చూసిన తర్వాత. అధికారం కోసం ఎంతకైనా దిగజారి అధికారం వచ్చిన తర్వాత ప్రజలను ఎంతైనా మోసం చేయొచ్చు అనేటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే, అసత్యం ఆడితే వచ్చే అధికారం అక్కర్లేదని, సత్యమే నేను మాట్లాడతానని, ఇచ్చిన మాట కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తానని చెప్పినటువంటి నాయకుడు ఈ కాటాలో చూడండి. ఏదైతే త్రాసు ఉంది కదా, త్రాసులో నిజం ఒక పక్కనుంది, అబద్ధం అన్ని కలిసి ఒక పక్కనున్నాయి. అబద్ధాలన్నీ కలిసి ఒక పక్కనుంటే త్రాసులో నిజం ఒక పక్కనుంది. నిజానికే జనం ఉన్నారు, నిజానికే జనం యొక్క మద్దతు ఉందని ఈ సర్వే ద్వారా ప్రస్ఫుటమైంది. సాంబశివరావు ఈ తాజా సర్వే మీద సరే ఎన్డీఏకి 333 ఎన్డీఏకి 370 వస్తాయని చెప్తుంది. ఓవరాల్గా ఈ సర్వే మీద మీ కామెంట్ ఏమిటి సంక్షిప్తంగా? తర్వాత తిలక్ గారు కూడా ఒక మాట మాట్లాడు. ఐ థింక్ అది ఆ నంబర్స్ కొద్దిగా అటు ఇటు మారొచ్చాం కానీ దీస్ ఆర్ ఇండికేషన్స్ అండి. ఇండికేషన్స్ ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సెఫాలజీ ఈజ్ ఏ డెవలప్డ్ బ్రాంచ్ నౌ. చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అన్లెస్ ఇట్స్ ఏ వెస్టెడ్ సర్వే. అదేదో వెస్టెడ్గా మనం ఫైనాన్స్ చేసి మన సర్వే మనం మాట్లాడుకున్నందులో ఉపయోగం లేదు. టైమ్స్ నౌ ఈజ్ ఎ రెస్పెక్టబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళు జనరల్గా బాగానే చేస్తున్నారు, సైంటిఫిక్గా చేస్తున్నారు. కాబట్టి ఈ నంబర్స్ ప్లస్ ఆర్ మైనస్ గా ఉండే అవకాశం ఏపీకి సంబంధించి కూడా వాస్తవమే కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ఆ నంబర్స్ వస్తున్నాయి, ఇక్కడ ఈ నంబర్స్ వస్తున్నాయి అంటే అన్లెస్ ఏదో మధ్యలో పెద్ద పెద్ద పరిణామాలు ఏదైనా ఇంకేదైనా జరిగితే అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు కొనసాగితే మోర్ ఆర్ లెస్ రిజల్ట్స్ అలా ఉండే అవకాశాలు ఉన్నాయనే కదా. రైట్. తిలక్ గారు ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక మాట చెప్తానండి. తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో సర్వేలు జరిపినటువంటి 99% సంస్థలు ఈ రాష్ట్రంలో వైసీపీకి మెజారిటీ వస్తుంది, కేంద్రంలో బీజేపీకి మెజారిటీ వస్తుందని చెప్తున్నాయి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నేను ఒక లెక్క చెప్తానండి. గత 20 సంవత్సరాలుగా 4 జనరల్ ఎలక్షన్స్లో 42 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవట్లేదండి. ఆ స్థానాలు నిలకడగా మారలేదు. 42 స్థానాల్లో 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవట్లేదండి. 2019లో 29 ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో 1 మాత్రమే గెలిచింది. 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే 1 గెలవలేదు. అంటే 75 నుంచి 76, 77 అట్లా నియోజకవర్గాల్లో పోటీ ఇచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీకి.
మిగిలిన 100 నియోజకవర్గాల్లో పొత్తులు పెట్టుకుని వాళ్ళకి ఇచ్చే సీట్లలో ఈ ఓడిపోయే సీట్లు ఇస్తారు. ఇప్పటికే జనసేనకి 3 ఓడిపోయే సీట్లు ఇచ్చాడు ఆయన. ఈ రకంగా 100 సీట్లలో పోటీ చేసి 88 సీట్లు మెజారిటీ గెలిచి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ ఎలా వస్తుంది? అదే భయం చంద్రబాబు నాయుడు వెంటాడుతోంది. ఈ సర్వేలో కూడా అదే ప్రతిఫలిస్తోంది. రెండోది, ఈ రాష్ట్రంలో కోటి 65 లక్షల రేషన్ కార్డులు ఉంటే కోటి 45 లక్షల చిల్లర అంటే 86% మందికి నవరత్నాల ద్వారా ప్రజల ప్రయోజనాలు పొందుతున్నారు ప్రభుత్వం అందించే పథకాల ద్వారా. అందువల్ల ఈ 14% మంది కోసమే ఈ ప్రయత్నం అంతా తెలుగుదేశం పార్టీ. ఈ లెక్కలుగా చాలా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు ఇంకా ఉన్నాయని. అది గతం. ఇప్పుడు నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం 25 నుంచి 30% లోపే ఆయన ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీకి నేను అనుకుంటున్నాను. సర్వేలన్నింటి కూడా వాస్తవ ప్రాతిపదికన వస్తున్నాయని చెప్పేసి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, చందు సాంబశివరావు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.